Yes, good afternoon, officers. Time for today's short and cute video. Today's topic is very important because it is a report from WHO, World Health Organization report, exclusively on India. We are concerned about it. It is not a story. It is no analysis and all that, but majorly we have to work on the facts part. So because that has more scope for prelims, and you can use the statistics for your mains exam. So keeping that in mind, let's have a quick glance at what are the basic things that WHO report is talking about. First, it is talking about the concept of life expectancy. Second, healthy life expectancy. Just living is not sufficient, but a healthy life is very important. So healthy life expectancy. Next, NCDs, that is non-communicable diseases burden that we have in India. That is a major part. And tuberculosis and what is the challenge of it. And then we'll be discussing about maternal and child mortality and what are the statistics associated with it. And then neglected tropical diseases. This is another important point. And finally, chronic diseases care initiative. So these are all. And health workforce expansion, then elimination success, then health inequities. So these are all the major attributes and framework on which we have to work on the WHO report. So keeping that in mind, the whole thing I've put it on a table so that it's easy for your revision, especially before the exam. So దాని గురించి చూసుకుంటే అసలు బేసికల్గా మనం హూ రిపోర్ట్ ఎట్లా అనాలిసిస్ చేయాలి. ఫస్ట్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 2000లో 63.2 ఇయర్స్ ఉండే, కరెంట్గా 2019లో 70.7 అయింది. అట్లనే 21లో ఇట్ బికేమ్ 67.3. సో బేసికల్గా అబ్జర్వ్ చేసుకుంటే 24లో ఇట్ హెస్ కమ్ డౌన్ టు 71 ఇయర్స్. So currently every Indian average life expectancy is about 71 years, which is a very good thing. దీనికి కారణాలు ఏంటి? What are the reasons for such a beautiful development? First, healthcare improve అయింది. Immunization programs and vaccination programs have increased. Nutrition knowledge పెరిగింది అందరికీ. So nutrition and COVID-19 వల్ల కొంచెం డిప్ డెఫినెట్గా జరిగింది because of COVID-19 because we were not prepared for it. But we showed that even if sudden epidemics come, we are ready to do based on technological developments and the research, especially in pharma industry. So, దీనికి అసోసియేటెడ్ స్కీమ్స్ ఏంటో మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయుష్మాన్ భారత్, ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన అండ్ నేషనల్ హెల్త్ మిషన్. ఈ మూడు కూడా ఇట్ హాస్ హెల్ప్డ్ దిస్ పర్టికులర్ థింగ్ ఎస్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు హెల్త్ కేర్. ఇది డైరెక్షన్ ఆఫ్ థింకింగ్. నౌ ఇది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ గురించి. నెక్స్ట్, హెల్తీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. హెల్తీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ దాన్ని హేల్ అంటారన్నమాట. ఇది 2000లో 54.1 ఇయర్స్ మాత్రమే హెల్తీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. 21లో 58.1 ఇయర్స్ అయింది. దట్ ఈస్ అ వెరీ గుడ్ గ్రోత్. ఎందుకు జరిగింది ఇది అంటే ప్రివెంటివ్ హెల్త్ కేర్, బెటర్ న్యూట్రిషన్, వ్యాక్సినేషన్ కవరేజ్ బాగా జరిగింది. వాట్ ఆర్ ద మిషన్స్ విచ్ హావ్ హెల్ప్ దిస్? ఇంద్రధనుష్, పోషణ్ అభియాన్, వీ హావ్ డన్ అ వీడియో ఆన్ ఇట్, చెక్ ఆన్ ఇట్. సో ప్రైమ్ మినిస్టర్ ఓవర్ రీచింగ్ స్కీమ్ ఫర్ హోలిస్టిక్ న్యూట్రిషన్. సో దిస్ ఈస్ ద రీజన్ ఫర్ ఇట్. So Poshan Abhiyan, PMJY. So these programs and schemes, though mana area lo కనపడకపోవచ్చు కానీ చాలా రూరల్ ఏరియాస్లో సెగ్మెంట్స్లో దీస్ ప్రోగ్రామ్స్ ఆర్ వర్కింగ్ అండ్ వీ షుడ్ డెఫినెట్లీ అప్రిషియేట్ ద వర్క్ దట్ ద గవర్నమెంట్ ఈస్ డూయింగ్. రైట్. నెక్స్ట్ యాంగిల్ దట్ వీ హ్యావ్ టు థింక్ ఇస్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. ఇది నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్, కంట్రోల్ క్యాన్సర్, డయాబెటీస్, కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్. ఇక్కడ ఇష్యూ ఏంటంటే బేసికల్గా ఎన్సిడీస్, నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అవి ఎక్కువైపోయినాయి. లైక్ డయాబెటీస్, కమ్యూనికబుల్ అంటే విచ్ కెన్ స్ప్రెడ్, నాన్ కమ్యూనికబుల్ అంటే విచ్ కెనాట్ బి స్ప్రెడ్. సో అట్లా దాంట్లో 49% ఆఫ్ ద డెత్స్ ఇన్ ఇండియా ఈజ్ బికాస్ ఆఫ్ ఎన్సిడీస్ 21లో. బేసిక్ ఏంటంటే ఓవర్ అర్బనైజేషన్, లైఫ్ స్టైల్ చేంజెస్, లైఫ్ స్టైల్ డిసీజెస్, దానివల్ల వచ్చే డిసీజెస్, స్మోకింగ్, ఒబెసిటీ, పువర్ డైట్, ఆల్కహాలిజం ఇవన్నీ పెరిగిపోయినాయి. అది కాకుండా యూటిలైజేషన్ ఆఫ్ డ్రగ్స్ లైక్ కొకైన్, గాంజా అండ్ ఆల్ దీస్ థింగ్స్ వాడేసి బేసికల్గా మంచుకున్న లైఫ్ని పాడు చేసుకుంటున్నారు. స్కీమ్స్ విచ్ యాక్చువల్లీ ఆర్ హెల్పింగ్ అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ దీస్ ఎన్సిడీస్ ఆర్ నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్. దిస్ వన్ ఈస్ ద ప్రోగ్రామ్ విచ్ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్ అని చెప్పేసి చేయడం జరిగింది. సో దేర్ ఫోర్ ఇది వెరీ ఇంపార్టెంట్. NPCDCS వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ యాంగిల్ దట్ వీ హ్యావ్ టు థింక్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు ట్యూబర్క్యులోసిస్. హూ రిపోర్ట్ ఏం చెప్పింది? టీబీ ఛాలెంజ్ మనకు తెలిసిందే. 2.98 million new tuberculosis cases have arisen annually. సంవత్సరానికి 2 లక్షల పైనగా ట్యూబర్క్యులోసిస్ చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బేసికల్గా ఏంటంటే పాపులేషన్ ఎక్కువ ఉండడం వల్ల ఇది పెద్ద ప్రాబ్లం. సో ఓవర్ క్రౌడింగ్,
నెక్స్ట్ పావర్టీ, మాల్ న్యూట్రిషన్ అండ్ డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ స్ట్రెయిన్స్ భయంకరంగా పెరిగినాయి. ఈ డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ స్ట్రెయిన్స్ అనేవి మోస్ట్ డేంజరస్. సో దీనికి మనం ప్రోగ్రామ్ ఇస్ నేషనల్ ట్యూబర్క్యులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్. దాన్నే NTEP అంటారు, నేషనల్ ట్యూబర్క్యులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్. ఫైనల్గా 2025 కల్లా వీ ప్లాన్ టు రిమూవ్ టీబీ ఫ్రమ్ అవర్ కంట్రీ, బట్ ఇట్ డెంట్ వర్క్అవుట్ ప్రాపర్లీ బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ రీజన్స్. కోవిడ్ ఒకటి వచ్చింది అండ్ లాట్ ఆఫ్ ఫండ్స్ హ్యావ్ టు బి రీషఫల్డ్ ఫ్రమ్ హియర్ అండ్ దేర్. అదొక మేజర్ రీజన్. సో దిస్ యాంగిల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ యాంగిల్ దట్ వీ హ్యావ్ టు థింక్ ఇస్ మెటల్ అండ్ చైన్ మోర్టాలిటీ. MMR 130, 97 per 1 lakh live births. 2014-20లో అది. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ 39 to 28 per 1000. సో ఈ U5MR దట్ ఈస్ అండర్ 5 మోర్టాలిటీ రేట్ 45 నుంచి 32కి వచ్చింది, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. సో ఫర్ ఎవ్రీ 1000 ఇనిషియల్గా 45 ఉండే, నౌ ఇట్ ఈస్ రెడ్యూస్ టు 32. ఎందుకు అంటే బేసికల్గా ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ జరుగుతున్నాయి చాలా, దెర్ఫోర్ కేర్ చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. నెక్స్ట్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్స్ అనదర్ మేజర్ రీజన్. అండ్ మెటల్ అండ్ న్యూట్రిషన్ ఇవన్నీ కూడా భయంకరంగా పెరిగినాయి. సో వీటికి అసోసియేటెడ్ స్కీమ్స్ ఏంటంటే జననీ సురక్ష యోజన, మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్. సో జననీ సురక్ష యోజన లక్ష్య, దట్ ఈస్ లేబర్ రూమ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ఇనిషియేటివ్, అండ్ PMMY, దట్ ఈస్ ప్రధాన్ మంత్రి మాతృవందన యోజన. సో ఈ స్కీమ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ విచ్ హ్యావ్ హెల్ప్డ్ దిస్ రిడక్షన్ ఆఫ్ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఫ్రమ్ 130 to 97, infant mortality rate from 39 to 28, అండ్ అండర్ 5 మోర్టాలిటీ రేట్ ఫ్రమ్ 45 to 32 తీసుకోవడం జరిగింది. వీటన్నిటికీ సక్సెస్ పబ్లిక్ అవేర్నెస్, సెకండ్ వర్కింగ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది స్కీమ్స్. దట్ షోస్ దట్ ద గవర్నమెంట్ ఈస్ డూయింగ్ అ ఫెంటాస్టిక్ జాబ్ విత్ రెస్పెక్ట్ టు దట్. బట్ దేర్ ఆర్ సమ్ కొన్ని ఉన్నాయి ప్రాబ్లమ్స్, స్పీడ్ బ్రేకర్స్. సో అవి కూడా తగ్గించుకుంటే ఫాస్ట్గా దిస్ విల్ కమ్ డౌన్ టు 0. దట్ షుడ్ బి ద టార్గెట్. నెక్స్ట్ నెట్ జీరో ఎమిషన్స్ లాగా నెట్ జీరో డెత్స్ ఉండాలి, దట్ షుడ్ బి ద టార్గెట్. నెక్స్ట్ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్, NTDs. India contributes to 53% of global dengue and trachoma cases. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 28% ascariasis. Why? What is the reason for all those problems? Sanitation problems, tropical climate సరిగా ఉండకపోవడం వల్ల, and vector breeding. These are all the reasons why this particular percentage is too high, especially dengue as well as trachoma. Next, వీటిని కౌంటర్ చేయడానికి వాడే స్కీమ్స్ ఏంటిది? నేషనల్ వెక్టర్ బోర్న్ డిజీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ అండ్ స్వచ్ఛ భారత్ మిషన్. ఎందుకంటే శానిటేషన్కి సంబంధించింది కాబట్టి స్వచ్ఛ భారత్ స్కీమ్. ఈ వెక్టర్ బ్రీడింగ్ని హిట్ చేయాలంటే వెక్టర్ బోర్న్ డిజీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో NVBDCP ఇది మాట మేజర్ ఐడియా. సో నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిజీజ్ పరంగా స్టాటిస్టిక్స్ ఎందుకు, వాట్ ఆర్ ద రీజన్స్ అండ్ వాట్ ఆర్ ద స్కీమ్స్ విచ్ ఆర్ ట్రైంగ్ టు ప్రివెంట్ దట్, అది క్లియర్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మన ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ రెండింటిలో పనికొస్తుంది. నెక్స్ట్ క్రానిక్ డిజీజ్ కేర్ ఇనిషియేటివ్ చూసుకుంటే 75 million patients with hypertension and diabetes on standard care by 2025. సో ఎందుకు, వై అంటే వర్క్, ఈ హైపర్టెన్షన్, డయాబెటీస్, ఒబెసిటీ బేసికల్గా వర్క్ స్టైల్. చాలామంది ఈ కాలంలో ఫిజికల్ యాక్టివిటీ లేదు, అందరు ఇంట్లోనే కూర్చొని సాఫ్ట్వేర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇంట్లోనే చేస్తున్నారు, దాంతోపాటు తింటున్నారు, మంచిగా ఒబెసిటీ అవుతున్నారు, లడ్డు అయిపోయి ఫైనల్గా ఏమైపోతుంది అదంతా ఏ డయాబెటీసో హైపర్ టెన్షన్ వస్తున్నారు, తొందరగా పోతున్నారు. అది మేజర్ ఫ్యాక్టర్. సో ఇవి కూడా క్రానిక్ డిజీజ్ కింద తయారవుతున్నాయి. సో దీన్ని డీల్ చేసే ఆర్గనైజేషన్ ఆర్ ఇనిషియేటివ్ ఏంటంటే IHCI ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఇండియా హైపర్ టెన్షన్ కంట్రోల్ ఇనిషియేటివ్. దాన్ని ABHWCతో లింక్ చేయడం జరిగింది. ABHWC అంటే ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్. వీళ్ళు కేర్ తీసుకుంటున్నారు IHCI. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఎవరు పట్టించుకోరు, అందుకే UPSC దీంట్లోంచి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇది కాకుండా మనం చూసుకుంటే ఫ్రమ్ హెల్త్ వర్క్ ఎక్స్పాన్షన్ చూసుకుంటే మెడికల్ కాలేజెస్ 387 నుంచి 731. సో మోర్ నెంబర్ ఆఫ్ మెడికల్ ప్రాక్టీషనర్స్. MBBS సీట్స్ ఏమో 51,000 నుంచి 1,00,000 పైనగా చేశారు, విచ్ ఇస్ 118% ఇంక్రీజ్. ఎందుకంటే అడ్రస్ డాక్టర్ పేషెంట్ రేషియో, ఎక్స్పాండ్ మెడికల్ ఎడ్యుకేషన్. ఇది ఎందుకు పెంచడం జరిగిందంటే మనకు తెలుసు ఫర్ ఎవ్రీ 1000 పేషెంట్స్ హౌ మెనీ డాక్టర్స్ ఆర్ అవైలబుల్ తెలుసు. ఆ రేషియోని పెంచడానికే ఇవన్నీ చేయడం జరుగుతుంది. దీనికి ప్రొడక్టివ్గా వాడే స్కీమ్ ఏంటంటే NMC, విచ్ ఇస్ నేషనల్ మెడికల్ కమిషన్ రిఫార్మ్స్ అండ్ సెంట్రల్ స్కీమ్ ఆఫ్ అప్గ్రేడేషన్ ఆఫ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్. దీనివల్ల ఇది జరిగింది. సో ఇది మాట నేషనల్ మెడికల్ కమిషన్ అండ్ ఫైనల్లీ స్వచ్ఛ భారత్ మిషన్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. నెక్స్ట్ ఎలిమినేషన్లో సక్సెస్ ఏంటి? హూ వ్యాలిడేటెడ్ ఇండియాస్ ఎలిమినేషన్ ఆఫ్ ట్రెకోమా, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్. నెక్స్ట్ మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ శానిటేషన్ డ్రైవ్స్ వల్ల వచ్చిన రిజల్ట్ ఇది. అండ్ నేషనల్ ట్రెకోమా కంట్రోల్ ప్రోగ్రామ్, స్వచ్ఛ భారత్ మిషన్ ఇవన్నీ కలిసి ట్రెకోమాని కంప్లీట్గా ఎలిమినేట్ చేయడం జరిగింది, విచ్ ఇస్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ థింగ్.
So, and this is certified by WHO, validated India's elimination success in this. So that is a very beautiful statement, and that shows what is the kind of medical work that Indian government and along with all other organizations and team working on it. So దాని వల్ల అది మంచి అడ్వాంటేజ్ ఇది. సో హెల్త్ ఇన్ఈక్విటీస్ ఏమేమి ఉన్నాయి అంటే డిఫరెన్సెస్ ఏమేమి ఉన్నాయి. 1 in 9 Indians report morbidity. Women nearly double versus men. సో మార్బిడ్ అంటే బేసికల్గా ఒకలాంటి ఇట్స్ లైక్ ఒక స్టాగ్నెంట్ స్టేట్లో వెళ్ళిపోతారు. దట్ ఈస్ కాల్డ్ మార్బిడిటీ. సో ఎందుకు అంటే బేసికల్గా జెండర్ బయాస్. సో ఆడవాళ్ళు అదే పని చేయాలి, మగవాళ్ళ పనులు ఆడవాళ్ళ పనులు, ఇట్లా డిఫరెన్షియేషన్స్ వల్ల ఆడవాళ్ళు ఈరోజు కూడా ఎంత ఇంప్రూవ్ అయినా సరే ద పర్సంటేజ్ ఆఫ్ ఉమెన్ షుడ్ హ్యావ్ కమ్ ఇస్ నాట్ సో మచ్ ఇన్ ఆల్ ద ఫీల్డ్స్. ఇప్పుడు కూడా చాలామంది హౌస్ వైఫ్, మదర్ రోల్, బేబీ డెలివరీస్ ఇవే పనులలో ఉన్నారు. సో ఆ పర్సంటేజ్ తగ్గితే కానీ, ఆ బయాస్ తగ్గితే కానీ ఈ మార్బిడిటీ ప్రాబ్లం తగ్గదు. అండ్ సోషియో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ. మోస్ట్ ఆఫ్ ద హౌస్ వైఫ్స్ డొమెస్టిక్ వర్క్ అంతా అమ్మలే చేస్తారు. ఆ ఉమెన్కి పేమెంట్ కూడా ఉండదు. సో అన్పెయిడ్ సర్వీసెస్, దెర్ఫోర్ వాళ్ళకి సోషియో ఎకనామిక్ ఇన్ఈక్విటీ భయంకరంగా పెరిగిపోతుంది. అండ్ రూరల్ అర్బన్ గ్యాప్స్, దీస్ ఆర్ ద రీజన్స్ వై దిస్ మార్బిడ్ యాజ్ వెల్ యాజ్ మార్బిడిటీ అనేది ప్రాబ్లం అవుతుంది. అండ్ ఇన్ఈక్విటీస్ బేసిక్గా రీజన్స్ ఇవి. దీనికి కౌంటర్ చేసి దీన్ని తీసేయాల్సిన ప్రోగ్రామ్స్ ఏంటంటే ఆర్ఎస్బీవై, రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన, నెక్స్ట్ ఏపీపీఎంజే విచ్ ఇస్ నథింగ్ బట్ ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన అండ్ ట్రైబల్ హెల్త్ మిషన్స్. ఇవన్నీ చేసుకుంటేనే ఈ ఇన్ఈక్విటీస్ని భయంకరంగా తగ్గించే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన ఇట్లాంటి యోజనాస్ ఇచ్చి అందరినీ ఎంకరేజ్ చేసుకుంటూ ఉంటుంటే బాగుంటుంది. సో ఓవరాల్గా ఈ మొత్తం అనాలిసిస్ని, స్టాటిస్టిక్స్ అన్ని ఇక్కడ పెట్టాను. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, హేల్, ఎన్సిడి బర్డెన్, టీబీ బర్డెన్ ఎంత ఉంది, ఎన్టీడీఎస్ షేర్ ఎంత ఉంది, ఎంఎంఆర్, ఐఎంఆర్, యూఎఫ్ఐఎంఆర్, మెడికల్ కాలేజెస్, ఎంబీబీఎస్ సీట్స్, ఆల్ దీస్ థింగ్స్ మొత్తం ఒక టేబులర్ ఫామ్లో పెట్టేశాను. సో దట్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ రివిజన్. సో రివిజన్కి ఎగ్జామ్కి వెళ్ళే ముందు అన్ని స్లైడ్స్ కంటే ఒక చిన్న టేబుల్ చదువుకుంటే మొత్తం మ్యాటర్ అర్థమవుతుంది. యూ కెన్ యూజ్ ఆల్ దిస్ డేటా ఫర్ యువర్ మెయిన్స్ ఎగ్జామ్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో హూ రిపోర్ట్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ ఇండియా, దీస్ ఆర్ ద ఇన్ఫర్మేషన్ దట్ యూ హ్యావ్. అండ్ దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మేజర్గా హెల్త్ ఇన్ఈక్విటీస్, హెల్త్ వర్క్ ఫోర్స్ ఎక్స్పాన్షన్, ఎలిమినేషన్ సక్సెస్, క్రానిక్ డిజీజ్ కేర్ ఇనిషియేటివ్, నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్, దెన్ maternal and child mortality rate angle, then tuberculosis angle, non-communicable disease angle, and life expectancy and healthy life expectancy. ఇలా మొత్తం అన్ని యాంగిల్స్లో ఆలోచించుకుంటే హూ రిపోర్ట్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా మీరందరూ ప్రశాంతంగా ఆన్సర్ చేయొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. శమంత్ పైడికొండల సైనింగ్ ఆఫ్. బాయ్.